జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రండి, పర్వాలేదు, రండి రండి. ఇన్స్పెక్టర్ గారు రండి, రండి. ఇంకో అక్కడ నీలం కంట వేసుకుని కూర్చున్నాడు చూడండి, ఆ పెద్ద ఆయన్ని తీసుకురండి త్వరగా. ఓకే. నమస్కారం అండి. బాగున్నారా? రండి రండి, ఇదో కాదు రండి, పర్వాలేదు రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు, కూర్చోండి. అంతేనా? ఈ అవకాశం నేను ఇచ్చింది కాదు, రాములు వారే ఇచ్చింది. పంపండి అయ్యా. ఏం భయం లేదు, అగండి, ఎక్కడికి పరిగెత్తొద్దు, కూర్చోండి కూర్చోండి.
ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటామే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. ఏమిచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. అంతే. వెళ్దాం. అది ఏదనంటే మొహం చూసి చెప్పరా. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఏది పడితే అది వాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా వాగేసి ఉంటాను, ఏమనుకోరా బాబు. లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా చెప్పు, కొత్తగా ఏదైనా చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదు అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదిగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్న అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో అనేసేవాడిని. చెప్పకుండా నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడివి, నాకంటే మంచోడివి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టరా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను, నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నోరు మీరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను,
నేను అలానే ఉంటాను. అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానంతే కరెక్టరా. ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఎరా ఈ జన్మకేనేరా? నీదేదో వచ్చిందిరా బాబు. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా ముట్టుకుంటే డాగడిపోద్దాను, దొరికాడాడు, సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా, ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులన్నది వస్తుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటా కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి, ఏదో అందరు చెప్తారంతే. రేయ్, ఆయనెవరు? ఈసారి నేనే.